హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. ఇంతకుముందు శుక్రవారం అయితే చాలు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాజన అయితే చేసేదాన్ని అనమాట. ఈ మధ్య ఇంకా అసలు కుదరట్లేదండి. ఏదో ఒక పూట అయితే కుదురుతుంది. ఇంక ఈరోజు అయితే ఉదయం చేయలేదనమాట. ఇంకా అందుకని చెప్పి సాయంత్రం అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర వడిలిపోయిన పూలని తీసేసి పూలు పెట్టేసి కింద వైట్ కలర్ గచ్చు కావడం వల్ల ముగ్గేయడానికి గుడ్డి దానిలాగా ఎత్తుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా పూజ సామాన్ని కడిగేసి బొట్లు పెట్టేసి దీపారాజన అయితే చేశానమాట. ఇప్పుడైతే బయట తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం పెట్టేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఈరోజు శుక్రవారం అని చెప్పి ఏదో ఒక ప్రసాదం చేసేదానండి. ఈరోజు కుదరలేదని చెప్పి కొబ్బరికాయ అయితే నైవేద్యం కింద కొట్టేశాను. కొన్ని పాలు బెల్లం కూడా పెట్టేశాను అనమాట. ఇంట్లో దీపారాధన చేసినప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. తెలియని ధైర్యంగా అనిపిస్తుంది. ఇంకా బయట తులసమ్మ కూడా చూడండి ఎంత బాగుందో చూడడానికి. అయితే దీపం పెట్టిన తర్వాత ఇంక ఇంట్లోకి రాగానే ఎవరో చెప్పారనమాట ఇంట్లో తాబేలు ఉంటే చాలా మంచిది అని చెప్పి ఇంక నేనైతే డైలీ ఇందులో ఫ్లవర్స్ అలాగే వాటర్ పోసి టీవీ దగ్గర అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఈ పూట టిఫిన్ కోసం అని చెప్పి చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ అలాగే చక్కెర కొంచెం ఆయిల్ వేసుకొని పొడి పిండి కలుపుకొని దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం టచ్ చేస్తే చాలు పిండి అయితే ఈ విధంగా సాఫ్ట్గా అనిపించాలి. ఇంకా చపాతీలు అయితే కాల్చేసానండి. మొత్తం 5 కాల్చాను అనమాట. నాకు 2, మా పాపకి 1, మా బాబుకి 2 అని చెప్పి వాడి 2 తినడు, కానీ వాడికి ఆత్రం ఎక్కువ అనమాట. ఇంకా చూసారు కదా చపాతీ అయితే పట్టుకొని నలుపుతుంటే ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. ఇది 2 రోజులు అయినా కానీ సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇంక ఈరోజు మాకు చపాతీ ఆలు కర్రీ అలాగే ఆనియన్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.